ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి వారములో వచ్చిన ప్రకృతి వైపరీత్యం తుఫాను కారణంగా విజయవాడ నగరము రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదలను వాటిని ఏ విధంగా సమర్థవంతంగా ప్రజలను కాపాడటంలో ప్రజలకు సహాయపడటంలో ఒక చరిత్రను సృష్టించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కూడా ఒక కారణం ఉంది. 2014లో నవంబర్ మొదటి వారంలో విశాఖ నగరంలో హుద్హుద్ తుఫాన్ వస్తే సర్వం తానై ఒక మిలిటరీ కమాండర్లా చంద్రబాబు నాయుడు మొత్తం సచివాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖకు మార్చి 10 రోజులలో సాధారణ పరిస్థితిని నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడ రోడ్ల మీద చెట్లు పడిపోయినా, కొమ్మలు ఇరిగిపోయినా, చెట్లు ఇరిగిపోయినా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన రంపాలను రప్పించాడు హుద్హుద్ తుఫాన్కి. అవి చిన్న మోటార్ ఉంటుంది, పెట్రోల్తో పనిచేసే మోటార్తో ఉండే రంపాల్లో కూడా సైజులు ఉన్నాయి. అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 6 అడుగులు, పెద్ద పెద్ద మహావృక్షాలను సైతం కోసే 6 అడుగుల రంపాలను కూడా రంగంలోకి దింపి పునరావాసం చేయటంలో, ప్రజలకు సహాయపడటంలో ఆయన రికార్డు సృష్టించాడు. ఈ రోజున హుద్హుద్ తుఫాను అనుభవంతో విజయవాడలో ఆయన ఇంటిని వదిలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అదొక ముఖ్యమంత్రి కార్యాలయంలా, సచివాలయంలా మార్చి నిర్విరామంగా 10 రోజుల పాటు ఆయన చేసిన కృషి ఫలించింది. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉండే అనేక సంస్థలు, ప్రభుత్వాలు కూడా శభాష్, భేష్ అంటున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో కూడా చంద్రబాబు నాయుడు ఈ వరదల సందర్భంగా ఆయన ప్రదర్శించిన పరిపాలనా తీరుని ప్రశంసించక తప్పదు. ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా 4 R'లు అంటారు. రెస్క్యూ అంటే ప్రాణం కాపాడు, 2 రిలీఫ్ పునరావాస కేంద్రాలకు తెచ్చి వాళ్ళకి ఆహార పానీయాలు, మందులు అందించటం, 3వది రెస్టోర్ నీళ్లు తగ్గిపోయినాయి, పునరావాస కేంద్రాన్ని నుంచి ఇంటికి క్షేమంగా వాళ్ళని చేర్చటం. ఈసారి ఇంటికి చేర్చిన తర్వాత ఇంట్లో ఉన్న బురదను తొలగించడానికి ఒక వినూత్నమైన ప్రక్రియని దేశంలో ఎక్కడా లేని విధంగా ఫైర్ ఇంజన్లను రంగప్రవేశం చేసి ఇంట్లో బురదను కడగటం, పారిశుద్ధ్య సిబ్బందిని వివిధ నగరాల నుంచి రప్పించి మన ఇళ్ళు మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయటము, అలాగే ఫైర్ అగ్నిమాపక సిబ్బంది ఆ జట్లతో శుభ్రపరచడం అనేది ఒక విశేషం. ఇక 4వ ఘట్టం మరొక R, రీహాబిలిటేషన్, పునరావాసం. ఆర్థికంగా నష్టపోయిన వారికి, ఇల్లు మునిగిపోయిన వారికి, సామాన్లు కోల్పోయిన వారికి, రైతులకు పంటలు నష్టపోయిన వారికి చంద్రబాబు నాయుడు 10,000 కోట్ల రూపాయలతో వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు ప్రారంభించాలి, మళ్ళీ పంటలు వేసుకోవాలి, వాళ్ళు సాధారణ స్థితికి జనజీవనం గడపాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సహాయము, ప్రభుత్వము తరపున ప్రకటించిన ఆర్థిక సహాయం నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మార్గదర్శకంగా మారింది. చంద్రబాబు నాయుడు ఆయన చేపట్టిన చర్యలను ఒక మాన్యువల్లా తయారు చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వాళ్ళు తీసుకున్న చర్యలను ఆదర్శప్రాయంగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వము కూడా ఇతర రాష్ట్రాలకు సూచించడం విశేషం. ఈ రోజున గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన విజయవాడ వాసులకు 25,000 నష్టపరిహారం, ఫస్ట్ ఫ్లోర్ కానీ మిగతా అంతస్తులు కానీ మునిగిపోతే 10,000 రూపాయలు. విజయవాడ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇతర పట్టణాలు, పల్లెల్లో మునిగిపోయిన వారికి ఇంటికి 10,000. ఇక్కడ కొంతమంది అద్దెకుంటున్నారు.
ఈ యొక్క పరిహారము ఇంటిలో అద్దెకుండే వారికి ముట్టేలా చర్యలు తీసుకున్నారు. ఒక పక్క వరద తగ్గుముఖం పడుతూ ఉండగానే రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వ్యవసాయ శాఖ, అట్లాగే ఉద్యాన శాఖ, పశుగణాభివృద్ధి శాఖ రంగంలో దిగి ఏ మేరకు నష్టం జరిగిందని నష్టాన్ని కూడా కాకి లెక్కలు కాకుండా ప్రతి చోట ఫోటోల రూపంలో వాళ్ళు నిక్షేపించటము, రికార్డు చేయటం అనేది విశేషం. ఈ రోజున రైతుల విషయంలో కూడా కౌలు రైతులు ఎవరైతే పంట వేసుకున్నారో వాళ్ళకి ఈ నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇంటి ఓనర్కి మనకి ఏం మిగులుతుందంటే, ఇంటి ఓనరు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వాళ్ళు నష్టపరిహారం పొందుతారు. అద్దెకున్న వారికి సామాన్లు నష్టపోయారు కనుక వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందుతుంది. అలాగే కౌలు రైతులు 6 కాలం కష్టించి ఆయన నాట్లు వేసి సాగుబడి చేస్తున్న ఆయనకి ఆ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ సహాయం చూస్తుంటే ఇంతవరకు ఎన్నడూ జరగలేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ పన్నులను ఆదుకోవటానికి, కష్టాలలో ఉండే ప్రజలను ఆదుకోవటానికి ఇక ఏ విధంగా ఆర్థిక సహాయం చేయబోతున్నారంటే, ఒకటి వరి, వేరుశనగ ప్రతి రైతులకు ఎకరానికి 10,000. 2 అపరాలు, మినుము, పెసర, శనగ, కంది, వీటితో పాటు చిరుధాన్యాలు పండించే వారికి నష్టపరిహారం ఎకరానికి 6,000. ఇక 3 తమలపాకు ఎకరానికి 30,000. 4 అరటి, పసుపు, ఉద్యాన పంటలు, జామ ఇలాంటి వారికి ఎకరానికి 14,000 రూపాయలు. ఇక 5 కూరగాయల పంటలు, బొప్పాయి నష్టపోయిన వారికి ఎకరానికి 10,000. 6 ఆయిల్ పాము, కొబ్బరి చెట్టు పడిపోతే ఒక్కొక్క ఆయిల్ పామ్ చెట్టుకి, ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1,500 రూపాయలు. 7 హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు మునిగిపోయినాయి. కిరాణా దుకాణాలు మునిగిపోయినాయి. చిరు వ్యాపారాలు నష్టపోయారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 25,000. 8 లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 40 లక్షల లోబడి టర్నోవర్ ఉంటే 1,00,000 రూపాయలు నష్టపరిహారం. 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న వాటికి 1,50,000 నష్టపరిహారం. ఇక 9 ద్విచక్ర వాహనం, బైక్కి 3,000 నష్టపరిహారం. 10 ఆటో ఉంటే ఆటోకి 10,000. 11 తోపుడు బళ్ళు, కొన్ని కొట్టుకుపోయినాయి, పనికి రాకుండా పోయినాయి, కొత్త తోపుడు బండు కొనేస్తుంది ప్రభుత్వం. 12 చేనేత వారికి 25,000 నష్టపరిహారం. ఇక 13 బోట్లు పాక్షికంగా, మత్స్యకారులు బోట్లు నష్టపోయారు, పాక్షికంగా ధ్వంసమైతే పోటు 9,000, పూర్తిగా బోటు ధ్వంసం అయితే 25,000. ఇక చేపల చెరువుల రైతులు, రొయ్యల చెరువుల రైతులకు ఎకరానికి 7,000 నష్టపరిహారం. అట్లాగే పశువులు, ఆవులు, గేదెలు, ఎద్దులు అవి మరణించిన వారికి ఒక్కొక్క శాల్తీకి, ఒక్కొక్క జంతువుకి 50,000 నష్టపరిహారం. దూడలు చనిపోతే చిన్నవి 25,000. పశువుల కొట్టం, పశువుల పాక, దానికి నష్టపరిహారం 5,000. గొర్రె కానీ మేక కానీ మరణిస్తే ఒక గొర్రెకు లేదా ఒక మేకకు 7,500. పౌల్ట్రీకి కూడా ఎనలేని నష్టం జరిగింది. ఒక్కొక్క కోడికి 100 రూపాయలు. ఆ విధంగా పౌల్ట్రీ రైతులను కూడా ఆదుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా నష్టపరిహారము బ్యాంక్ అకౌంట్లలో జమ చేయటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయ, ఉద్యానవన, పశుగణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్యూమరేషన్ నిర్వహించారో వాళ్ళందరూ కూడా ఫోటో రూపాన వాళ్ళ దగ్గర ఉంది. వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక బృహత్ ప్రణాళిక 10,000 కోట్లతో నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వము కూడా ఈ 10,000 కోట్లలో కనీసం 8,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం అందించవలసిందిగా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిని
ప్రధానమంత్రి మోదీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలో 8,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎగువ నుంచి వరదలొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని కాపాడుకోవటానికి వైకుంఠాపురము బ్యారేజ్ నిర్మాణం. ఈ వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు 3,000 కోట్లు. ఈ 3,000 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వమే వరదల నివారణ చర్యల కింద దాన్ని మంజూరు చేసి త్వరలో వైకుంఠాపురము ప్రాజెక్టు ప్రారంభం కాబోతా ఉంది. వైకుంఠాపురం ప్రాజెక్టు 2 సంవత్సరాలలో పూర్తి చేసి అక్కడ 30 టీఎంసీల నీరును నిలబెట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర కేవలం 3 టీఎంసీలు దాటి నిలబెట్టలేము. అందువల్ల వైకుంఠాపురం బ్రిడ్జి, ఆ బ్యారేజీ కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా అమరావతికి రాకపోకలకు అది ఉపయోగపడటమే కాక రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కృష్ణా గుంటూరు జిల్లాలలో ఉండే భూగర్భ జలాలు సమృద్ధిగా నిండటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అమరావతికి కావలసిన మంచినీటి సరఫరా, అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కాబడుతున్న సంస్థలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక అవసరాలు కూడా వైకుంఠాపురం బ్యారేజ్ దగ్గర నుంచి నీటి సరఫరాను అమరావతికి అందించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు అడుగులు వేయటం జరుగుతుంది. భవిష్యత్తులో వైకుంఠాపురం బ్యారేజీ నిర్మాణం చేస్తే ఈ విధంగా విజయవాడ నగరానికి వరదలు వచ్చే అవకాశం తక్కువని సాగునీటి రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి సహాయం ఏ రాష్ట్రము ఇంతవరకు ఎవ్వరూ ఎక్కడా చేసిన దాఖలాలు లేవు. నభూతో నభవిష్యత్ అనే విధంగా హుద్హుద్ తుఫాన్ అనుభవంతో సెప్టెంబర్ నెలలో వచ్చిన తుఫాను వల్ల వచ్చిన వరదలను 2024 సంవత్సరంలో జరిగిన సంఘటనలు భావి తరాలు ఎన్నటికీ మరిచిపోని విధంగా చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక నిద్రను సైతము త్యాగం చేసి ప్రజల ప్రాణాలను, ప్రజల ఆస్తులను కాపాడటానికి ఆయన చేసిన కృషిని యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలే కాక అందరూ కూడా ఆయన్ని ప్రశంసల జల్లుతో నింపుతున్నారు.